సో వెలుగు కలగగా వెలుగు కలిగెను. ఆ తర్వాత ఇందాక ప్రసంగంలో కూడా ఆయన అన్న మాట్లాడుతూ అన్నారు కదా. సో ఆ లైట్ ఎప్పుడైతే మన ఐస్ మీద పడతాయో, ఆ లైట్ వేవ్ లెన్స్ ఉంటాయి. మార్నింగ్ లేత ఎండ ఉంటుంది, మధ్యాహ్నం ముదిరి ఎండ వస్తుంది, సాయంత్రానికి మళ్ళీ లేత ఎండ వస్తుంది. యాక్చువల్గా మనకి సూర్యుడు ఉదయించటం, సూర్యుడు అస్తమించటం వరకే మనం చూడగలుగుతాం. కానీ బట్ ఇఫ్ యు అండర్స్టాండ్, ప్రతి సమయంలో కూడా ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ మన బాడీలో కొన్ని హార్మోన్స్ కి అది రిలీజ్ అవడానికి రిలేషన్షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం పడే ఎండకి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, కంటి మీద పడినప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ అంటే అది మన బాడీని రోజంతా యాక్టివ్ గా ఉంచడానికి అది ఉపయోగపడుతుంది. సో కార్టిజాల్ ఎప్పుడైతే మన బాడీలో రిలీజ్ అవుతుందో అప్పుడు మనం యాక్టివ్ గా ఉండగలుగుతాం. కానీ రాత్రంతా ఆల్రెడీ 11, 12 ఇప్పుడు నిద్రపోవటాలు అయిపోయినాయి కదా. మార్నింగ్ లేచే సమయానికే చాలా లేట్గా లేస్తాం. ఇక అప్పటికే టైం అయిపోద్ది, ఆఫీస్కి పరుగులాట వెళ్ళిపోతాం. సో ఎక్కడ ఒక 10-15 నిమిషాలు కూర్చుని కంటి మీద ఎండ పడే విధంగా ఉండగలుగుతాం. అక్కడ ఇష్యూ మొదలవుతుంది. అందుకనే ఆటిజం పిల్లల్లో కానీ సిక్నెస్ తో ఉన్న వాళ్ళతో ఫస్ట్ అన్న చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి. కనీసం 10-15 నిమిషాలు ఆ ఎండలో కనీసం డైరెక్ట్ గా చూడకపోయినా ఆ దిక్కును మీరు చూస్తా ఉన్నప్పుడు ఆ రేస్ మన కళ్ళ మీద పడతాయి. అప్పుడు ఆ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. ఇంకో మాట, ఎండకి ఎంత ఇంపార్టెన్స్ అని అంటే, మనం తీసుకునే ఆహారంలో నుంచి వచ్చే శక్తి 40%, 60% శక్తి ఎండ నుంచే వస్తుంది. ఎండ అంటే లైట్ నుంచే